శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మూడవ రాశి ఏమిటంటే కనుక మకర రాశి. మకర రాశి వారికి సప్తమ గురుడు రాబోతున్నాడు. మంచి వ్యాపారాలు కలిసి వస్తాయి, వివాహ యోగ సిద్ధి కలుగుతుంది, మనోభిష్ట ప్రాప్తి కలుగుతుంది, సుఖభోగాలు పొందుతారు. కాబట్టి మకర రాశి వారికి కూడా ఇది 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ముఖ్యంగా వివాహము జరగనటువంటి వారికి వివాహ యోగ సిద్ధి. మకర రాశి వారు ఎవరైనా ఉన్నారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయి, ద్వితీయ వివాహం చేసుకోవాలి, సంబంధాలు దొరకట్లేదు, అసలు మొదటి వివాహమే జరగట్లేదు, సంబంధాలు రావట్లేదు, వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. మకర రాశి వాళ్ళు ఆ రాశిలో ఉంటే గనక, ఈ ప్రాబ్లంలో ఉంటే గనక మీరు అందరూ వచ్చి యాగం చేసుకోండి. ఈ 5 రాశుల వారికి జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు, మళ్ళీ జనవరి 31వ తారీఖు నుంచి తీసుకొని జూలై వరకు ఈ 5 రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది. అంటే దాదాపుగా మీకు 10 నెలలు, 10 నుంచి 11 నెలల కాలము మీకు రాజయోగం ఉంది. ఇది మిస్ అవుతే మళ్ళీ దొరకడం కష్టం. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు తప్పకుండా యాగానికి బుకింగ్ చేసుకోండి. 100 మందికి మాత్రమే అవకాశం, వేరే వాళ్ళకి అవకాశము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, బుకింగ్ చేసుకోండి. ఇప్పుడే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి బుకింగ్ చేసేసుకోండి. శ్రీచక్రపీఠం వచ్చినాక బుకింగ్ అమౌంట్ ఫస్ట్ కట్టండి, తర్వాత రిమైనింగ్ అమౌంట్ పీఠానికి వచ్చిన తర్వాత మీరు చెల్లించవచ్చు. యంత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక చాలా ముఖ్యమైన విషయం, అక్షయ తృతీయ రోజు యాగానికి వచ్చేటువంటి వారు ఏంటంటే కనుక ఏదో తొందరగా ఈ టైంకి అయిపోతుంది యాగం, మేము వెళ్ళిపోతామని మాత్రం దయచేసి అనుకోవద్దు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, నేను అందరికీ టైం ఇవ్వాలి కాబట్టి ఓపికగా నిశ్చింతంగా రండి. కార్యక్రమ వివరాలు ఎలా ఉంటాయో కూడా చెప్తాను. సరే, ఈ 5 రాశి వాళ్ళైనా వేరే వాళ్ళు రావద్దానంటే, మీ అందరికి కూడా మిగతా 7 రాసుల్లో 2 రాసులకి కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళు వస్తే రావచ్చు, లేకుంటే లేదు. అది సింహరాశి, తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రాబోయే కాలం లోపల కేవలము జూలై తర్వాత, జూన్ తర్వాత మాత్రమే వాళ్ళకి యోగ సిద్ధి కలుగుతుంది. కాబట్టి జూన్ తర్వాత కూడా కాదు, కొంచెం ఎప్పుడైతే పంచమ స్థానం లోపలికి సింహరాశి లోపల గురువు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి ఏదైనా యోగిస్తుంది, కానీ మిగతా వాళ్ళకి బాగానే ఉంది. సో వృషభ సింహరాశి వారికి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీరు రావచ్చు, సేవ చేసుకోవచ్చు, యాగం కూడా చేసుకోవచ్చు. బట్ మీకు నేను ఇన్విటేషన్ ఇచ్చేది మాత్రం ధనత్రయోదశికి. ఎవరికి? వృషభ రాశికి, సింహరాశికి ధనత్రయోదశికి రండి. అక్షయ తృతీయ రాకపోయినా పర్వాలేదు. అక్షయ తృతీయ అనేటువంటిది మహాద్భుతమైనటువంటి పండగ. ఇది ఒక విలువైనటువంటి ముహూర్తం. ఇది చాలామందికి తెలియదు. మన ఋషులు చాలా గుప్తంగా రహస్యంగా ఉంచినటువంటిది ఏంటంటే, ఈ అక్షయ తృతీయ అనేటువంటిది ఎవరైతే ఈరోజు దాన ధర్మాదులు చేస్తారో, ఎవరైతే ఈరోజు సత్కర్మలు చేస్తారో, యజ్ఞ యాగాదులు చేస్తారో, వాళ్ళకి పుణ్య ఫలితం ఏదైతే ఉందో అది అక్షయం అవుతుందని చెప్పారు. అందుకే ఈ అక్షయ తృతీయ రోజు దానం చేయాలి. అందులోనూ దేవతలకి హవిస్సు గనక దానం చేస్తే అంతకన్నా గొప్పది ఇంకొకటి ఉండదు. అది కాకుండా ఈరోజు చేయవలసిన దానాల్లో చాలా విశేషమైనది ఏమిటంటే కనుక, ఈరోజు చేయవలసిన దానాల్లో విశేషమైన దానం ఏమిటంటే జలము, మంచినీళ్లు దానం చేయాలి, అదేవిధంగా ఆహారం దానం చేయాలి, బెల్లము నీళ్లు దానం చేయాలి, అదేవిధంగా పానకము, వడపప్పు, అట్లాగే ఎవరికైతే ఆకలి మీద ఉన్నారో వాళ్ళకి చక్కగా అన్నం పెట్టాలి. ఇవి కాకుండా ఇంకా శ్రేష్టమైనటువంటి దానం ఏంటంటే హవిర్దానము అంటారు. అంటే హవిస్సును నివేదన చేయడము, యజ్ఞ యాగాదులు చేయడము, దేవతలకు హవిస్సు నివేదన చేయడం. అయితే ఈ కలియుగంలో మనకు కావాల్సింది ఏమిటి అని అంటే ధనం. కలియుగం మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కనుక ధనము మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కలికాలంలో డబ్బు ఉంటే అతను శాసించగలుగుతాడు, డబ్బు ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో ధనం మూలం ఇదం జగత్ అన్న వర్డ్ కలికాలంలో ఉంటుంది. అదే మీరు కృతయుగము, త్రేతాయుగం, సత్యయుగంకి వెళితే
అక్కడ ధనానికి పెద్ద విలువ ఉండదు, ధర్మానికి చాలా ఎక్కువగా విలువ ఉంటుంది. కానీ కలియుగంలో మాత్రము ధనమునకే విలువ ఎక్కువ ఉంటుంది. అలాంటి ధనము అనుగ్రహం మనకు కలగాలి అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏం చేయాలి? ప్రధానంగా మహాలక్ష్మి యాగం చేయాలి. అది శ్రీచక్ర మండల పరివర్తితమైనటువంటి మహాలక్ష్మి యాగం చేయాలి. అలా మహాలక్ష్మి యాగం చేస్తే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది. అందుకే మా శ్రీచక్ర పీఠములో ఈ అక్షయ తృతీయ రోజున మేము మా శ్రీచక్ర పీఠంలో సంవత్సరానికి 3 సార్లు యాగాలు చేస్తాం. 3 సార్లు చాలా విశేషమైన అమ్మవార్ల యాగాలు చేస్తాం. అందులో మొట్టమొదటిది వసంత పంచమి, ఇది ఫిబ్రవరి మార్చిలో వస్తుంది. అది ఏమిటి అంటే విశేషంగా ఎవరికైతే విద్యాయోగ సిద్ధి రాజయోగ సిద్ధి కలగడానికి వాళ్ళ కోసమని చెప్పి చేస్తాం. తర్వాత రెండవది ఏమిటంటే కనుక విశేషంగా అక్షయ తృతీయ, ఇది మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి, పుణ్యఫలం కూడా అక్షయం అవ్వాలి. ఇది చాలా ప్రియారిటీ కలిగినటువంటిది. మూడవది వచ్చేసి ధనత్రయోదశి, ఇటు ఆరోగ్యము ఇటు ధనము ఇవి రెండూ సిద్ధి కలిగేది ధనత్రయోదశితోటి. కాబట్టి ఈ 3 చాలా శ్రేష్టమైన పర్వదినాలు. ఈ అక్షయ తృతీయకి ఏప్రిల్ 19వ తారీఖు వైశాఖ శుద్ధ తదియ, ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం వస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ యాగానికి కేవలం ఒక 100 మందికి మాత్రమే మేము ఆహ్వానాన్ని ఇస్తున్నాం. 100 మంది కన్నా ఎక్కువ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేది లేదు. నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోనే మీరు ఎట్లాగైతే రెడ్ బస్లో సీట్లు బుక్ చేసుకుంటారో అలాగే నా వెబ్సైట్లో వెళ్ళి మీరు ఎక్కడ కూర్చోవాలనేది కూడా మీ యొక్క యజ్ఞకుండానికి సంబంధించి సీట్ బుకింగ్ చేసుకోవచ్చు. 100 మందికి మించి ఎక్కువగా అవకాశం లేదు. కాబట్టి అక్షయ తృతీయని ఎవరూ మిస్ చేసుకోకండి. అక్షయ తృతీయ ఏదైతే పూజ చేస్తామో అది అక్షయమైన ఫలితం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ అక్షయ తృతీయకి మీరు ఎవరైతే కనుక డొనేషన్స్ యాగం చేస్తున్నారో దీనివల్ల ఏంటంటే అమ్మవారి దేవస్థానంలో ఇంకా ఫర్దర్గా ఇంకా డెవలప్మెంట్ జరగబోతున్నాయి. మునుపు అమ్మవారి దేవస్థానం 2018లో 19లో చాలా చిన్నగా ఉండేది. 2021 నుంచి డెవలప్మెంట్స్ అయ్యాయి. ఇప్పుడు చాలా పెద్ద దేవస్థానం అయింది. ముందు 200 మంది కూర్చునేటట్టే ఉండే, ఇప్పుడు 2000 మంది ఒకేసారి కూర్చోవచ్చు. అంత అద్భుతమైన దేవాలయం అయ్యింది. సో ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎట్లా డొనేషన్స్ ఇస్తూ ఉంటే అలా దేవాలయం డెవలప్మెంట్ అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈ యొక్క దేవాలయం యొక్క డెవలప్మెంట్లో అందరూ కూడా భాగస్వాములు ఇవ్వండి. అమ్మవారి యొక్క పూజలో భాగస్వాములు ఇవ్వండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అక్షయ తృతీయని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా టికెట్లు దొరకలేదన్నా సరే, సీట్లు దొరకలేదన్నా బాధపడొద్దు. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్లీ మేము ధనత్రయోదశికి కూడా కోటా రిలీజ్ చేసేస్తున్నాము. ఇప్పుడే ధనత్రయోదశికి కూడా బుక్ చేసేసుకోవచ్చు. కాబట్టి తొందరగా బుకింగ్ చేసుకోండి. ఇంకా దాదాపు ఇంక 50 సీట్లు అయిపోయాయి. ఇంకో 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. వెబ్సైట్లో బుక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్లో డౌట్స్ పెట్టండి. అందరికి కూడా క్లారిఫై చేస్తాము. అక్షయ తృతీయని ఎవరు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఏ రాసుల వాళ్ళు అంటే రావాల్సింది ప్రధానంగా రావాల్సిన రాసులు భవిష్యత్తులో 11 నెలల పాటు రాజయోగం ఉన్న రాసులు ఎవరు అంటే కన్యా రాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా మకర రాశి, మీనరాశి, మిథున రాశి. ఈ 5 రాశుల వాళ్ళు తప్పకుండా రావాలి. మిగతా రాజయోగం అయిపోతున్నటువంటి రాశులు జూన్ 3 వరకే ఉన్నటువంటి రాశులు ఏంటంటే కనుక సింహరాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. అదేవిధంగా తులారాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. ధనుసు రాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. కుంభరాశి వాళ్ళకి రాజయోగం అయిపోతుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి కూడా రాజయోగం అయిపోతుంది. మీరు వస్తే హ్యాపీ, లేకపోయినా మీ ఇష్టం. కానీ 5గురికి మాత్రం విఐపి ఇన్విటేషన్ ఉంది. 5 రాశుల వాళ్ళకి అందరూ రండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఒకవేళ విదేశాల్లో ఉంటున్నారు, మేము ఈ యాగానికి రాలేమండి కానీ మాకు ప్రసాదం పంపించండి అని అంటే మీ గోత్రనామాలు మీరు వెబ్సైట్లోనే ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ యొక్క గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం కూడా ఎంట్రీ చేసి వాళ్ళ నక్షత్రం ఎంట్రీ చేసి ఇస్తే ఆల్రెడీ ఫామ్ ఉంటుంది. ఫామ్ నీట్గా నింపేయండి. సో మీ అందరికీ గోత్రనామం చదివి మీ అందరు కూడా పంపించడం జరుగుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. అందరూ సంతోషంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. సో ఇకపై రాశి ఫలాలు ప్రతి నెల కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కూడా గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ కూడా నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. చక్కగా
బంగారము, వెండి అనువైన టైంలో కొనుక్కోండి, లాభాలు పొందండి.